ఏంటంటే చరణ్ గారు ఇప్పుడు కాదు కదా ఏం జరుగుతుందో ఏం మనకు తెలియదు, మీకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడ ఏముంది. కానీ ప్రజాస్వామ్యం ఉంటే కూడా అది కూడా ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీలో 5 వర్గాలు మరి అట్లంటే కలవకుండా కవిత వర్గం, సంజయ్ మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన మీ దాంట్లో అయితే వర్గాలు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ 12 మంది మంత్రులు ఉన్నారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఉండదు. దయాకరావు టీడీపీ నిండా ముంచినోడు, ఆయన మాట్లాడితే నాకు అర్థం కాకడతా టీడీపీని మొత్తం నిండా ముంచి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీలో మెడి చేసి ఆయన ఎంపీ మంత్రి అయ్యాడు. ఆయన మాటల మీద ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ పెడితే అర్థం ఉందా? అంత 20,000 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఉందా? ఆయనకు ఉందా? కులుస్తారా? గదే కన్నా కాంగ్రెస్ అంత లేదండి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. మీరు ఎంపీ మరి ఎంత పోటీ చేసి గ్రాండ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో. గుర్తుపెట్టుకోండి, మీరు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 60 కోట్లు ఖర్చు పెట్టినండి. 60 కోట్లు ఖర్చు పెట్టి మీరు వరంగల్, ఖమ్మం, నల్గొండ పోటీ చేస్తారు. ఇక్కడ కరీంనగర్లో కేటీఆర్ గారు సిరిసిల్ల, అది సిద్దిపేట ఇళ్ళనే వస్తారు హరీష్ రావు గారిది, కేసీఆర్ గారు గజ్వేల్ వస్తుంది, నిజామాబాద్ కలవకుండా కవిత గారు వస్తారు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి మీ ప్రాంతంలో, గతంలో గెలిచినటువంటి మీ ప్రాంతంలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మీరు పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తారట. ఏం కూలుస్తారు మీరు? మేము అని కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ మెరిచి అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మంత్రుల కోసం బార్గెనింగ్ చేస్తారు. అరే బార్గెనింగ్ చేస్తారు మంత్రుల కోసం. 2 మంత్రులు 4 అడుగుతున్నారు, 2 ఇస్తే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లాంటి సాహసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకోట ముఖ్యమంత్రి మార్చి ఎక్కడ మార్చినండి నాకు అర్థం. 10 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్చి? రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ మార్చినా, అది మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ మార్చిన, భారతీయ జనతా పార్టీలో మారింది, కర్ణాటకలో మారింది. బసవరాజ్ బొమ్మాయి గారి ముందు ఇంత ముందు మన ఆయన గుజరాత్ లో సార్ గుజరాత్ లో మారినాయి, హర్యానాలో మారిండ్రు, కర్ణాటకలో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 10 మంది మీద ఉప ఎన్నిక పెట్టి తప్పించుకోవాలంటే ఒక నిమిషం మిమ్మల్ని ఎట్టా అయితే మొత్తం లెజిస్లేటివ్ పార్టీ తీసుకెళ్లి బీఆర్ఎస్ లో విలీనం అయిపోతే మనకు ఒకటి ఉంది కదా లొసుగు, ఒక లూప్ హోల్. అదే చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ అదే చేయబోతుందా? ఇప్పుడు అది చేసుడు అది ఎట్లా బై ఎలక్షన్ వస్తాయి సార్? వీళ్ళు అంటున్నారు బై ఎలక్షన్. మీకు చెన్నమనేని రమేష్ గారు అసెంబ్లీ స్పీకర్ ని, నీకు జడ్జి గారికి ఎంత రైట్, అసెంబ్లీ స్పీకర్ సార్ చివాట్లు ఇవన్నీ నడవదు సార్. మీరు చూడండి, చెన్నమనేని రమేష్ గారు ముద్దాయిగా దొరికిపోయిన తర్వాత కూడా 15 సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. చట్టాల్లో ఇవన్నీ లూసుకుని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బై ఎలక్షన్ వచ్చే ప్రసక్తే లేదు. వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తాక వారు సాహసమే చేయరు. గుర్తుపెట్టుకోండి మీరు. గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో ఇప్పుడు ఇవాళ ప్రధానమైన మిషన్ ఏంటంటే ఉప ఎన్నికలే. సార్ 2005లో 5 ఎంపీలు గెలిచారు, 2009లో 2, 2014 వస్తే 11, 2019 వస్తే 9, ఈ రోజు 0. 7 స్థానాల్లో థర్డ్ వేరు సార్. వాళ్ళు 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చారు. ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా నమ్ముకున్నారు. మేము కాంగ్రెస్ ప్రజలు నమ్ముకు, మీరు రుణమాఫీ చేయలేదు. 170 అంశాలు మేము నెరవేర్చాం. అసెంబ్లీకి వస్తే చర్చ చేస్తాను సిద్ధంగా ఉంది ప్రభుత్వము. ఏ రాష్ట్రంలో 170 అంశాలు లేదు. తెలంగాణ 170 అంశాలు నెరవేర్చాం. చర్చకు వస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం సమాధానం చెప్తాను సిద్ధంగా ఉంది. అంటే కేసీఆర్ గారు అది కూడా చెప్పండి మల్లా యాదవ్ గారు, ఎందుకంటే మీరు కూడా శాసనసభ్యులుగా పనిచేస్తారు.